ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, ఒకవైపు ఒక వర్గం ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఏవి కూడా తెలియదు, ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. కొంతమందికి ఎప్పుడు పుట్టాము, లగ్నాలు, నక్షత్రాలు అన్నీ తెలుసు, కానీ వాళ్ళ తగిన కష్టానికి ఏదైతే ఉందో ఫలితం అంతగా రాదు. ఎప్పుడు ఆర్థిక సమస్యలు, పేదరికంతోనే ఉంటూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళు కూడా ధనవంతులుగా మారటానికి శాస్త్రంలో మంచి రెమెడీ ఏదన్నా ఉందా గురుగారు? ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. ఏం చేయాలంటే, మనిషి అన్ని జీవరాశుల్లోకి ఉత్తమమైనటువంటి జన్మ, అత్యుత్తమైన జన్మ మానవ జన్మ, చాలా గొప్ప జన్మ. ఇలాంటి అన్ని సమాజంలో అన్ని వనరులు చుట్టూ ఉండి ఏది వీళ్ళకి లభించకుండా, వీళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఏం చేసుకోవాలో తెలియకుండా ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు కావాలంటే భూతదయ కలిగి ఉంటే చాలు. భూతదయ అంటే ఏమి? మనిషి ఇంకొక జీవులను ఆదరించే స్థితిలో ఉంటాడు. ఒక కుక్కలకు బిస్కెట్ ఇవ్వడము, కోతులకు అరటి పండు ఇవ్వడము, చీమలకు నూకలు వేయడము, పావురాలకు గింజలు వేయడము, ఆవులకు గడ్డి పెట్టడము, ఇది మానవ సేవ కన్నా గొప్పది. ఇవి చేస్తూ వస్తే చాలు. పావురాలంటే కమ్యూనికేషన్ బోర్డు. ఇప్పుడు కూడా ప్రపంచంలో ఎన్నో దేశాలు పోస్టల్ డిపార్ట్మెంట్ స్టిల్ ఈ రోడ్డు కూడా పావురాలతో నడిపిస్తున్నారు. ప్రాచీన కాలంలో ప్రేమలేఖలు, రాజులకు వర్తమానాలు పావురాలు తీసుకెళ్లేవి, చీటీలు. కరెక్ట్గా టైం టు టైం, ప్లేస్ టు ప్లేస్, ఎటువంటి పరిస్థితులు మారదు. అందుకే అది కమ్యూనికేషన్ బోర్డు. ఈరోజు ప్రభుత్వాలు కూడా సిటీల్లో, స్మార్ట్ సిటీల్లో భాగంగా పావురాలను అదే విధంగా తెచ్చి పెంచి వదిలేస్తున్నారు. సిటీలు అక్కడక్కడ వదిలేస్తారు. అవి పిల్లలు పెట్టి ఇంకా కూడా ఎక్కడ సిటీలు ఎగురుతూ ఉంటే అదొక అందం. వాటికి తెల్లవారితో ఎంతోమంది గింజలు వేస్తూ ఉంటే అలవాటు ఉంటుంది. ఆ గింజలు వేస్తున్న వాళ్ళు మీరు అడిగి చూడండి, ఈ పావురాల గింజలు పెట్టే కొద్దికి మాకు చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి అంటారు. కమ్యూనికేషన్ బోర్డు అది. అది దానికి ఎంత గింజలు వేస్తుంటే కమ్యూనికేషన్ అంత పెరుగుతాయి. నేను ఒక వ్యక్తికి, మా ఫ్రెండ్ చెప్పాను, 5 మందితో చిట్ట కబరి పెట్టాడు, సతమతం అవుతున్నాడు. నన్ను అడిగాడు, నేను పావురాల గింజలు అని చెప్పాను. ఈరోజు 21 మందికి ఇస్తున్నాడు జీతం. పర్ మంత్ 21 మెంబర్స్కి ఇస్తున్నాడు. 100 మెంబర్స్కు నేను జీతం ఇస్తే స్థాయికి వెళ్తాను ఇప్పుడు చెప్తున్నాడు. అలవాటు చేసుకున్నాడు. అదే పశువులకు గడ్డి పెట్టడం. గోవులో ముక్కోటి దేవతలు ఉంటారు. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవతాలయం ఉంటుంది. అన్ని ఆలయాలకు వెళ్ళాల్సి వల్ల గోవు తిరిగిపోతే అందరి దేవతల దగ్గరికి వెళ్ళిపోయినట్టే, అందరి దగ్గర నైవేద్యం ఇచ్చేసినట్టే. గోవుకు అంత ప్రత్యేకత ఎందుకుందంటే, దేశవాళీ గోవు పైన ఒక గీత ఉంటుంది, దాని వెన్నెముక పైన మినమిన మెరుస్తూ ఉంటుంది. ఎవరైనా కూడా చూడొచ్చు. సూర్యనాడి, సుషుమ్నా నాడి ఓపెన్లో ఉంటుంది దానికి 24/7. సుషుమ్నా నాడి అంటే ఈడా పింగళ సుషుమ్నా నాడి. ఈ సుషుమ్నా నాడి ఓపెన్లో ఉన్న ఏకైక జీవి గోవే. దానికి విరుద్ధాహం తింటే కూడా దాన్ని ఏం చేయలేదు. అది వదిలిన ఆక్సిజనే, పీల్చిన ఆక్సిజనే. పంచగవ్యాలతో చేసినటువంటి ప్రమిదలు, పిడకలు, యజ్ఞాల హోమాలు, అద్భుతమైన ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది దాన్ని ఆ పిడకలు వేసి కాల్చడం వల్ల. అటువంటి పవిత్రమైన గోవుకి మనము మన శక్తి మేర ఏదైనా తినిపిస్తే ఎన్నో దోషాలు పొడుస్తాయి. పంచమహాపాతకాలు 5 ఉన్నాయి. స్త్రీ హత్య, శిశు హత్య, గోహత్య, గురుహత్య, ఆత్మహత్య. ఈ 5 పంచమహాపాతకాలు. ఈ పంచమహాపాతకాలలో ఏది ఉన్నా కానీ గోసేవ వల్ల మాత్రం తప్పితే జాతకంలో జ్యోతిశాస్త్రంలో వేరే రెమెడీ లేదు. గోసేవ ఎంత ఎక్కువ చేస్తే పంచమహాపాతకాలు అట్టడివి నశించిపోతాయి. బ్రహ్మహత్యా పాతకము అనేది ఒకటి ఉంటుంది. గురువు శని కలిస్తే బ్రహ్మహత్యా పాతకం. గురువు అంటే బ్రహ్మతో సమానం, శని అంటే ఆయుష్కారకుడు. వాళ్ళిద్దరు కలిసి మతమరపోటు వస్తుంది. కాబట్టి ధనకారకుడు వచ్చేకాడికి ఆయుష్కారకుడు అనేటువంటి ఆలస్యకారకుడు శనితో కలిస్తే ఇంకంతే, మతమరపు వస్తుంది. వాళ్ళకు పదవి గండము, ఉద్యోగ భంగము ఎన్నో జరుగుతాయి. అటువంటి బ్రహ్మహత్యా పాతకానికి మేము చెప్పే రెమెడీ గోసేవ. అంటే గోవులో పట్టి మేపడం కాదు, గోవులో చక్కగా మేపుతున్న సంస్థలకు డబ్బులు ఇవ్వడము, కోతులకు ఫుడ్ ఇవ్వడం వల్ల, బిస్కెట్లు, అరటిపండ్లు ఇవ్వడం వల్ల ఆకస్మికంగా జరిగే ప్రమాదాలు ఆగిపోతాయి, దుస్సంఘటనలు ఆగిపోతాయి, యాక్సిడెంట్గా జరిగేటువంటి ఆగిపోతాయి. కోతులు అవంతా కూడా కేవలం ఒక ఫుడ్ కోసమే జీవితంతో తప్పిస్తూనే ఉంటాయి. బట్టల కోసమో, మొబైల్స్ కోసమో, లేదా ఇంకేదో అవసరం లేదు. 4 విషయాలు: నిద్ర, ఫుడ్డు, ఇంకేదో భయము, ఫుడ్ కోసం కొట్టుకోవడము, ఇట్లా 4-5 విషయాలు తవ్వి ముగిస్తూ ఉంటాయి జీవితాన్ని. కాబట్టి భూతదయ కలిగి ఉన్న వాళ్ళకు, జాతకాలని వాళ్ళు ఈ భూతదయ కలిగి ఉంటే చాలు, వాటికి సేవ చేసుకుంటూ ఉంటే చాలు, వాళ్ళ పరిస్థితులు కలిసి వస్తూనే ఉంటాయి. మధ్యలో ఆపారంటే 1 మంత్ ఆపితే మళ్ళీ ఆటోమేటిక్గా వెనక్కి పడతాయి ప్రాజెక్టులు.
సింపుల్గా ఇది చేసుకోవచ్చు. ఇంకా జాతకం లేదని పేరు బట్టి చెప్పమని, ఫోటో చూసి చెప్పమని, మొహం చూసి చెప్పమని, మేము చెప్తామని, మాకు అన్ని విద్యలు తెలిసిన చాలా అని చెప్పి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఇదంతా అవసరం లేదు, ఎవరో డబ్బులు వేయాల్సిన పని లేదు. చక్కగా చీమలకు నూకలు వేయచ్చు, తమలపాకులో తేనె పెట్టి పెట్టచ్చు, రావాకులో తేనె పెట్టి చీమలకు పెట్టచ్చు. అదేవిధంగా బిల్వపత్రాల్లో తేనెలో ముంచి చీమలకు పెట్టచ్చు. చీమలు వర్షం పడే ముందు వాటి యొక్క ఆహారాన్ని వేగంగా మారుస్తాయి, అవి కనిపెట్టేస్తాయి వర్షం పడేదని. అంత సూక్ష్మ గ్రాహక శక్తి ఉంటుంది. పాతకాలంలో రాత్రి అన్నము నీళ్లు పోసి పెట్టేవాళ్ళు, తెల్లవారితో మళ్ళీ దాన్ని కలిపి తాగేవాళ్ళు. ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటాయి ఆ ఫుడ్లో, ముఖం పైన మడతలు వచ్చేవి కావు, యాంటీ ఏజింగ్ ఆ ఫుడ్, రక్త ప్రసరణ బాగుంటుంది. ఫారిన్లో టెస్టింగ్ చేసి ఎందుకు ఈ మారే అన్నం పారేయకుండా వీళ్ళు రాత్రంతా ఎత్తిపెట్టి తింటారని వాళ్ళు చెక్ చేస్తే దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఇంకా దేంట్లో లేవు, ఇండియన్స్ చాలా ఇంటెలిజెన్స్ అని వాళ్ళు కనుక్కున్నారు. ఆ నీళ్ళల్లో ఆ అన్నంలో ఎన్నోసార్లు చీమలు పడిపోయేవి. ఆ చీమలు ఉంటే ఎత్తేవాళ్ళు కాదు, అట్టే తాగేసేవాళ్ళు, కంటి చూపు పెరుగుతుందని. చీమలు ఉన్నటువంటి నీళ్ళని చీమలు మాత్రం ఎత్తరు, ఇంకేదైనా పురుగులు ఉంటే పోసేస్తారు, చీమలు మాత్రం తాగేస్తారు, కంటి చూపు పెరుగుతుంది చీమలు తింటే అని. ఎంత గొప్ప జీవి చీమ, దానికి నూకలో చక్కెరో తేనో ఏదో పెట్టడం ఎంత గొప్పది. క్రమశిక్షణగా మారిపోయారు, కరెక్ట్గా వెళ్తుంటాయి, ఆర్మీ పర్సన్స్ లాగా వెళ్తుంటాయి. వాటిని చూసి నేర్చుకుని ఎంతో ఉంది. ఇటువంటి సేవ ఎందుకు చేసుకోకూడదు? అందరూ చేసుకోవచ్చు, జాతకాలు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, లేని వాళ్ళు చేసుకోవచ్చు. లేని వాళ్ళు ప్రత్యేకంగా ఎక్కువ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ జాతకాలు లేని వాళ్ళు వాళ్ళ కులదేవత కానీ తెలిస్తే కులదేవత ఆలయం దగ్గర ఈ చీమలకు పక్షులకు ఇటువంటివి వేయడం వల్ల మంచిది. కలకండ బియ్యము దంచుకొని నూకగా చేసుకుని చుట్టూ చల్లి పెట్టడం వల్ల అవి తెచ్చుకుని ముందు సేవ్ చేస్తాయి. చీమలు సేవ్ చేసి 1 కేజీ పదార్థాన్ని 4 నెలలు తింటాయి. ఈ 4 నెలలకు వీళ్ళు చాలా ముఖ్యమైన పని జరిగిపోతాయి, గమనించవచ్చు. అలా అప్పుడప్పుడు వేస్తూ ఉంటే సంవత్సరం 3 సార్లు ఇచ్చు. కులదేవత తెలియలేదు, ఏం చేయాలంటే ఎక్కడ ఆలయాల చుట్టూ చెట్ల మొదట్లో ఈ పదార్థాలు వేయచ్చు. చీమల కోసం వేయచ్చు, చీమలే ఎత్తుకుంటాయి, ఇంకెవరు పోరు దానికి. కాబట్టి ఇవి చాలా శక్తివంతమైన ప్రకృతి పరిహారాలు, వ్యక్తిగత పరిహారాలు. ఇవి చేసుకోవడం వల్ల వాళ్ళ జాతకము ఎటువంటి క్లిష్ట స్థితిలో ఉన్నా కానీ వాళ్ళ కొంతమంది కనెక్ట్ అయ్యి వీళ్ళ అవసరం వాళ్ళకి, వాళ్ళ తోడ్పాటు వీళ్ళకు సెట్ అయ్యి ముందుకెళ్ళిపోతారు. ఇవి ఖచ్చితంగా పనిచేస్తాయి, 100% పనిచేస్తాయి. ఎవరినో నమ్మి ముఖం చూసి చెప్తామని చెప్పినా డబ్బులు ఇవ్వడము, ఫోటో చూసి చెప్తామని డబ్బులు ఇవ్వడము, గవ్వలయ్యి మేము చెప్తామని చెప్పడం అంతా కూడా వద్దు. ఆ డబ్బు మీరు ఈ మూగ జీవాలకు పెట్టండి, ఇవి జీవితాన్ని మార్చేస్తాయి. సో జాతకం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకు కూడా ఏం చేస్తే వాళ్ళు జీవితంలో స్థిరపడతారో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.